కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా చేతులు జోడించి కోరుతున్నాను. అదే విధంగా రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా చేతులు చేసి కోయించి మీకు ఈ ఉత్సాహాన్ని 13వ తేదీ వరకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వినపడలేదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్కారం. తమ్ముళ్ళు క్రాకర్స్ ఆపాలి. ఇంకా మళ్ళీ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? రాయచోటి ప్రజలు గర్జించారు, అదిరిపోయింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా. ఎంపీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. ఈ రాయచోటిలో కాంగ్రెస్ పని అయిపోయింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది. శ్రీకాంత్ రెడ్డి ఎగిరి పడ్డాడు కానీ సరైన ముగ్గురు దొరికాడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని. సరైన జోడి అవునా కాదా? ఓడిస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారుల కిందన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు. 13వ తారీఖు మార్పుకు నాంది. గెలుపు మనదే. అభివృద్ధికి పునాదేసుకోవాలి. రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మిమ్మల్ని అడుగుతున్నా, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు. రాయచోటికి ఏమైనా పనులు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా అయ్యాయని మిమ్మల్ని అడుగుతున్నా. పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈరోజు ఒకటే సవాలు విసురుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏవైనా ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరువు ఉంటే అధికారులు వెళ్ళి